ఎలక్షన్ లో ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏమో పెళ్లిళ్ళు అయితే ₹1,00,000 ఇస్తున్నారు, ఆడబిడ్డ పెళ్లిళ్ళు అయితే. ఇక రేవంత్ రెడ్డి వచ్చి తులం బంగారం ఇస్తాడని అనుకున్నారు. వచ్చింది ఎవరికైనా? మరి అడగాలి కదా వచ్చిన వాళ్ళందరికీ. కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ తులం బంగారం ఇచ్చినాకనే మాట్లాడమనాలి. ఒకటి. రెండవది, చాలా మంది రైతన్నలు ఉంటారు ఇక్కడ. ఎలక్షన్ కన్నా ముందు ఏం చెప్పిండు కేసీఆర్ అయితే 5,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను వస్తానేమో 15,000 ఇస్తాడు. 10,000 ఇస్తుంది కేసీఆర్ గారు, నేను వస్తే 15,000 ఇస్తాడు. ఇచ్చాడు. అక్కడ ఉండండి 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? 2 సార్లు రైతు బంధే రాకపోయి. రెండోది ఏం చెప్పిండు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమని చెప్పిండు అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. నేను అనుకుంటే మన కర్తలు రానట్టున్నాడు, లేకపోతే మైసమ్మ మీద కూడా ఒట్టు పెడుతుండేనేమో. ఆ మైసమ్మ తప్పించుకున్నట్టు అమ్మ బాబాయ్ నా దగ్గరికి రాలేడు, లేకపోతే నా మీద ఒట్టు పెడుతుంటాను. అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. కానీ ఏ ఊర్లో ఉన్నాయి అందరికంటే చాలా మంది ఇంకా రుణం మాఫీ కాని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త ఏం చేస్తున్నాడు, పిల్లలకి అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూనివర్సిటీలో భూములు గుంజుకోవడము, దాని మీదకి జేసీబీలు పంపించడం చేస్తా ఉన్నాడు. ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం దగ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు. మొన్న నాగర్ కర్నూలు ఒక సంఘటన జరిగింది, చాలా బాధ అనిపించింది. మనం అందరం దేవుని దగ్గరికి పోతాం, పోయి ఏం చేస్తాము, రాత్రి నిద్రపోతే పుణ్యం వస్తుంది, నా కష్టాలు తీరుతాయని దేవుని దగ్గర రాత్రి నిద్రపోతాం. కానీ మన నాగర్ కర్నూలు ఒక గుడి దగ్గరికి పోయి దేవునికి మొక్కుకొని, పిల్లలు కూడా ఉన్నారు, అందరు ఉండగా కూడా రాత్రి వండుకున్నారట. ఏదో పక్క పోయింది బాత్రూమ్ కావాలని, అక్కడ అందరు కలిసి ఒక 5-6 మంది కలిసి ఆమె పాడు చేసేసింది. ఎక్కడుంది ప్రభుత్వం? ప్రజాపాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటుండే. ఇందిరమ్మ రాజ్యం అంటే మైకుల మీద అత్యాచారం చేయమని ఒకసారి ఆలోచించాలి. ఆటోలో పోతున్న అమ్మాయిని వదులుతలేరు, పక్క వేరే దేశంకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళను వదులుతలేరు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి అంతమంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత నిర్భయంగా ఉన్నామో, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత భరోసాతో ఉన్నామో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి మనమందరం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ సర్పంచ్ చెప్పినట్టు మళ్ళీ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ జెండా గులాబీ జెండా ఎగిరేటట్టు చూసుకోవాలని మీకు అందరికీ చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.